అనగనగా ఒక పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ పల్లెటూరు గ్రామంలో ఒక ముసలి దెయ్యం ఉండేది. ఆ దెయ్యం తను వయసులో ఉన్నప్పుడు ఎంతో మందిని మోసం చేసి ఇలా దెయ్యంగా మారిపోయింది. కానీ ఈ దెయ్యానికి ఇప్పటికి మీరు శక్తులు లేవనుకుంటారు, కానీ ఇప్పటికీ అదే మోసం మరియు అలాగే శక్తులతో మంచిగా నివసిస్తూ ఉండేది. ఆ గ్రామంలో ఆ దెయ్యానికి కేవలం ఒకరి మీదనే ఎక్కువగా పగ ఉండేది. అయ్యయ్యో ముసలి దెయ్యమా, నువ్వు నా దగ్గరికి రావద్దు. నీ గురించి మా నాన్నగారు ఎంతో చెప్పారు. నువ్వు చాలా మోసం చేసేదానివంట కదా. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు ఒకరోజు మా నాన్న పొలం దగ్గర పనులు చేసుకుంటుంటే నువ్వు వచ్చి మా నాన్నని బెదిరించి ఆ పొలం మొత్తం లాక్కున్నావని నాకు మా నాన్నగారు చెప్పారు. అయ్యో నాయనా, నేను ఇప్పుడు నిన్ను ఏమీ చేయడానికి రాలేదు. నిన్ను ఏమైనా చేయడానికి కూడా నా దగ్గర శక్తి లేదు. నేను అలా చేశాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. అయ్యో పాపం, ఈ ముసలి దెయ్యం మంచిదే అనుకుంటాను. ఒకప్పుడు మోసం చేసిందంట, కానీ ఇంకెప్పుడు చేయలేదంట. నేను ఈ బామ్మ దగ్గర వెళ్ళి ఇంకా నాకు కావలసిన ఏమైనా కథలు చెప్తాదేమో. నేను వెళ్ళి తన దగ్గర కూర్చొని మంచి మంచి కథలను వింటాను. ఇలా ఆ దెయ్యం ఆ బాలుడికి మోసపు మాటలు చెప్పి ఆ బాలుడిని మంచిగా ఆకట్టుకోవాలని మంచి మంచి కథలు ఆ పిల్లడికి చెప్తూ ఉండేది. ఇలా వీళ్ళు రోజు రోజు చెప్పుకుంటూ పోతుంటే ఒకరోజు దెయ్యం ఒక చోటు దగ్గరికి రమ్మని ఆ బాలుడిని పిలుస్తుంది. నేను నీకు ఒక కథ చెప్తాను అన్నాను కదా, అది ఏంటంటే ఈ నువ్వు, మీ నాన్న మరియు అందరూ మోసగాళ్లే. అందుకే నిన్ను నేను చంపేస్తున్నాను. హహహా, ఇప్పటికీ నా కోరిక నెరవేరింది. ఇక నా మీదికి ఎవ్వరూ రారు. హహహహహా.